హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నందిని. ఈరోజు టాపిక్ వచ్చేసి లేట్ ఎందుకండి, ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డోక్రా మహిళలకి మన పొదుపుని ఇంకా రెట్టింపు ఎలా చేసుకోవాలి, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. పూర్తిగా చూసేయండి. వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పొదుపు అయితే కడతాం. మన పొదుపుని మనం ఇంకా రెట్టింపు ఎలా చేసుకోవాలనేది చెప్తాను. అలా ఎలా అంటే మన గ్రూప్లో వాళ్ళే ఇద్దరు ఈ పొదుపు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి మన పొదుపు సుమారు 2 లక్షలు ఉంది అనుకోండి. అందులోంచి 1 లక్ష రూపాయలు మనం లోన్గా తీసుకోవచ్చు. మన ఇంటి అవసరాల కోసం 1 లక్ష రూపాయలని లోన్గా మనమే పొందవచ్చు. దీన్ని మళ్ళీ మన వాయిదాల పరంగా తీర్చవచ్చు. ఇది అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే కొంతమంది మాకు కావాలి లోన్ అంటారు. అలా కాకుండా 10 మంది కూర్చొని మాట్లాడుకుని ఈ లోన్లో ఇప్పుడు ఇద్దరికి ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళ బాకీని తీరిన తర్వాత ఇద్దరు ఇలా తీసుకొని మన పొదుపుని మనమే రెట్టింపు చేసుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రేపొద్దున ఈ పొదుపు మొత్తం మనకే వస్తుంది కదండి. ఇందులో మనకి లాభమే కానీ నష్టమైతే ఏమీ లేదు. ఇది యూజ్ చేసుకొని మహిళలందరూ ఇంకా ముందుకు వెళ్తూ ఇలాంటివి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో చేసి ఇన్స్టాలో ఫాలో చేయండి. ఇంకా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇంకా మహిళలందరికీ తెలియడం కోసం షేర్ చేస్తూ మన ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తానని మీకు మాటిస్తున్నాను. రేపటి టాపిక్ ఏంటో చెప్పలేదు కదా నేను. రేపు టాపిక్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని కొత్త విషయాలు అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అవేంటంటే మీకు తెలియని ఎన్నో లోన్స్ డోక్రాలో తీసుకోవచ్చు. ఈ సంగతి మీకు తెలియదు కదా. చాలామందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. హోటల్స్ మీద, సేల మీద, వరిసేలు చేసుకునే వాళ్ళు, ఇంకా గొర్రెలు, గేదెలు, వ్యవసాయం అన్నిటి మీద ఎలా లోన్ తీసుకోవాలి, ఎలా వాటిని తీర్చుకోవాలి, ఇంకా వాయిదాల పద్ధతులు కూడా మార్చారండి. ఎక్స్ట్రా వాయిదాలు పెట్టుకొని తక్కువ పేమెంట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ కట్టగలిగే వాళ్ళు వాయిదాలు తగ్గించుకొని కూడా ముందుకు వెళ్ళవచ్చు. మీ ఓపికను బట్టి కూడా ప్రభుత్వం చాలా మంచి పథకాలు అయితే తీసుకొచ్చింది. యూజ్ చేసుకోండి.